నమస్తే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని కల నెరవేరబోతున్నట్లు కొన్ని సూచనలైతే వినిపిస్తున్నాయి. అమరావతి రాజధానిగా అవ్వడానికి అన్ని సదుపాయాలు కూడా కల్పించేందుకు రెడీగా అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే చట్టబద్ధంగా కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల కల సార్ రాజధాని. 10 ఇయర్స్ పైన అయింది రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ పరిపాలన. అయితే ఇప్పుడు దానికి చట్టబద్ధత లభించబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? రేపు 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 1వ తారీఖు బడ్జెట్ పెట్టిపోతున్నారు. కేంద్ర హోంశాఖ పనిలో పని ఈ సెషన్స్ లోనే మీరన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు కూడా తయారు చేస్తారు. హోంశాఖ నోటు తయారైపోతుంది. అంటే అన్ని ప్రభుత్వ శాఖల అభిప్రాయాలని అడిగింది. ఒక 3 శాఖలు తప్ప అన్ని మంత్రిత్వ శాఖలు వాళ్ళ అభిప్రాయాలను చెప్పాయి. ఇంకా న్యాయశాఖ లేకపోతే ఆ టౌన్ డెవలప్మెంట్, వ్యవసాయ శాఖ వాళ్ళ ఒపీనియన్ ఏదో చెప్పాలి. తర్వాత నీతి ఆయోగ్ ఒపీనియన్ కూడా అడిగింది. దాని అభిప్రాయం కూడా చెప్పాలి. అంటే గతంలోనే ఇది లాస్ట్ సెషన్లోనే పెట్టాలి. అప్పుడు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది కేంద్రం ఏమని, ఏ తేదీ నుంచి మీకు చట్టబద్ధత కావాలి? ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఇప్పటిదాకా 10 ఏళ్ల పాటు ఉంది. అది మొన్న 2024 జనవరి 2తో జూన్ 2తో అయిపోయింది. అంటే జూన్ 2 అపాయింటెడ్ డే. ఈ 2 రాష్ట్రాలు విభజన జరిగిన తేదీ అనమాట. అది 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధాని కాదు. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ చట్టబద్ధత, ఇవాళ అక్కడ నోడల్ ఏజెన్సీ, ఇదన్నిటికీ వాళ్ళ నాంది పలుకుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా వాళ్ళ ఎంపీలతో భేటీ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో సమావేశం. రేపటి సెషన్స్ లో వాళ్ళ వ్యూహం వ్యూహం అంటున్నారు, ఏదో పెద్ద సమావేశం అంటున్నారు. వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారండి అని అడుగుతారు. 4. అంటే లింకులు ఇటుకుమంటారు. 4 ఎంపీలు లోక్సభలో ఉన్నారు. సరే, ఆ 4 కూడా అటు ఇటు సర్దుకునే పరిస్థితిలో ఉన్న దీంట్లో ఆల్రెడీ రాజ్యసభలో సభ్యులు నిట్ట నిలువున చీలిపోయారు. ఆర్ కృష్ణయ్య ఆయన అసలు బీజేపీలో చేరిపోయాడు. విజయసాయి రెడ్డి అసలు రిజైన్ చేసి అసలు 4 ఏళ్ల ముందే వెళ్ళిపోయాడు. నాకు వద్దురా నాయన, నువ్వు వద్దు, నీ రాజ్యసభ సభ్యత్వం వద్దు అని చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఇవాళ రేపో మళ్ళా ఈడీ దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈయన మరి వాళ్ళ ఎంపీలకు ఇచ్చిన దిశానిర్దేశం చట్టబద్ధత అడ్డుకోమనా? అమరావతి చట్టబద్ధత బిల్లు గనక పార్లమెంట్ లో పెడితే వైసీపీ దాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ముందు స్వాగతించి తర్వాత మళ్ళా వ్యతిరేకిస్తుందా? ఎందుకంటే ఒక స్టాండ్ లేదు. ఆ రోజు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏమన్నాడు? రాజధాని 3 ముక్కలాట, 3 రాజధానులు ప్రజలు తిరస్కరించారు. విశాఖలో రాజధాని పెడతాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి రుషికొండలో కాపురం పెడతాడు, భారతి మేడం కూడా వచ్చింది అన్నా కూడా మాకు విశాఖపట్నంలో ఎవడు ఓటేలా. ఏది ఉత్తరాంధ్ర? అరే ఉత్తరాంధ్రలో 32 నియోజకవర్గాలు ఉంటాయమ్మా. ఏంటి, అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ. వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా? 2. అంటే 32 సీట్లకి 2 సీట్లు అంటే ఆ 2 సీట్లు కూడా ఎస్టీ ఎవరో గెలిచినట్టున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని యొక్క రిజల్ట్ ఏంటి? 32లో 2 సీట్లు. మరి కర్నూలులో న్యాయ రాజధాని అని ఒక పెద్ద సినిమా చేశాడు. అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, కట్టుబడి చేయలేదు. కనీసం ఇక్కడ ఋషికొండ బిల్డింగ్ అన్నా కట్టాడు. ఏది, ఒక 500 కోట్లు గుండం చేశాడు, అది వేరే విషయం. ఆ గుండం కూడా ఇక్కడ చేయలేదు. కర్నూలులో ఏమైనా కట్టాడా? న్యాయ రాజధాని అన్నాడు, అక్కడ కోర్టులు ఏమైనా కట్టావా? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉండి కర్నూలుకి ఏం చేశావు? రాయలసీమలో దగ్గర దగ్గర 52 స్థానాలమ్మా. ఏది, రాయలసీమ 52 స్థానాల్లో అసలు ఒక టైంలో జగన్మోహన్ రెడ్డికి 2019లో ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా? 49. అంటే 3 సీట్లే తెలుగుదేశంకి వచ్చింది.
అవుట్ ఆఫ్ 52 ఆ ముగ్గురు ఎవరు? చంద్రబాబు, బాలకృష్ణ, కేశవ్, పయ్యావుల కేశవ్. అంటే వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా 43 9 సీట్లు జగన్‌ని గెలిపిస్తే జగన్ ఏం చేశాడమ్మా? రాయలసీమకి ఏం చేశాడు? 5 ఏళ్ళు సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి సీమ ప్రాజెక్టులపై ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 2,000 కోట్లు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులపై 2,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టేది. అదే 5 ఏళ్లలో చంద్రబాబు 2014, 19లో ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 12,000 కోట్లు. అంటే 3 సీట్లు ఇచ్చాడు. 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయనకి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 49 సీట్లు ఇస్తే. అంటే సీమ ద్రోహ, సీమ ఉద్ధారకుడా జగన్మోహన్ రెడ్డి? అసలు పెద్ద డ్రామా ఆడాడు. కుప్పంకి నీళ్ళిస్తున్నానని చెప్పి గేట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ ఆయనతో పాటు గేట్లు ఎత్తుకుపోయాడు. ఒక సెటప్ 10 చేశారు. ఒక 10 ట్యాంకర్‌లో ఏమో నీళ్లు పోసారంట. ఆ నీళ్లు ఏముంది ఒక 10 అడుగులు పోంగానే ఎండిపోయినాయి. భూమిలోకి ఎక్కిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ పేరెత్తే అర్హతే అతనికి లేదు. అతను ఏమంటాడు? నేను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చాను. చంద్రబాబు రేవంత్‌తో కుమ్మక్కై ఆ లిఫ్ట్ ఆపేశాడు. అవును. రేవంత్ రెడ్డి ఏదో ఆయనకేదో పనిలాగా ఏదో పిల్లితల కొరికినట్టు ఏదో కామెంట్ ఏదో చేశాడు. ఏంటి? నేనే చెప్పి చంద్రబాబుతో రాయలసీమ ఆపిచ్చాను అనో ఏదో అన్నట్టున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇతను అబ్బో! అసలు రాయలసీమ నేనే ఉద్ధారకుడిని, నేను లిఫ్ట్ నేను కడుతుంటే ఆయన ఆపేశాడన్నాడు. వెంటనే హరీష్ రావు వచ్చి ఏమని చెప్పాడు? అసలు ఇదేంటి మేం గదా ఆపిచ్చింది. 2020లోనే మేము ఆపిచ్చాం. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చెప్పి ఆపిచ్చాడు అని ఎవరు బయట పెట్టారు? హరీష్ రావు బయట పెట్టారు. అసలు అది రాయలసీమ లిఫ్టే గాదు. అదొక థెఫ్ట్ అన్నాడు కేశవ్. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ని ఏమన్నాడు? థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నాడు. నాకసలు నవ్వు తన్నుకొస్తుంది. థెఫ్ట్ ఇరిగేషన్ అంటే దొంగతనం. ఏంటి 980 కోట్లు గొయ్యి తవ్వి, ఆ గొయ్యి ఖరీదెంతో తెలుసా? 980 కోట్లు అంట. అతను ప్రాజెక్ట్ కట్టలా. అతను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు కట్టింది. థెఫ్ట్ ఇరిగేషన్ అంట. 980 కోట్లు ఎత్తేసారు. అంటే ఏ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడమ్మా? 5 ఏళ్ళు సీఎంగా ఉండి కోస్తాకెటు అన్యాయం. ఏంటి అమరావతి విధ్వంసమే గదా! అమరావతిని ఏం చేశాడు? అసలు రైతులు, మహిళలు వాళ్ళు 1640 రోజులు వాళ్ళసలు రోడ్ల మీదే పాపం. ఏది? ఆందోళనలు. పోటీ శిబిరం వేయించాడు. 3 రాజధానులకి మద్దతుగా డబ్బులిచ్చి ఒక్కొక్క మనిషికి రూ. 500 మరి బిర్యానీ ప్యాకెట్లన్నీ ఇచ్చి కూర్చోబెట్టి, ఆ అమరావతిని జగన్మోహన్ రెడ్డి చేసినంత విధ్వంసం అరెరెరెరే! వాళ్ళ ఏడుపు ఇతనికి శాపంగా మారింది. మరి ఏంటంటే సార్ ఇప్పుడు అమరావతి విషయాన్ని ఎలాగో సభలో ప్రవేశపెట్టబోతున్నారు బిల్లు ఆమోదించడానికి. సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అమరావతి మునిగిపోతుంది. అక్కడ రివర్ బేసిన్ అది అని చెప్పేసి చాలా కవర్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు ఆ మాటలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈ బిల్లు ఆమోదానికి ఏదైనా అడ్డంకి చేసే అవకాశం ఉందంటారా? అది కాక ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నట్టు ఏవేవో అక్కడ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి. సో ఈ విషయం గురించి కూడా అక్కడ చేసే అవకాశం ఉందంటారా? అదే ఇవాళ ఎంపీలతో భేటీలో జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని అదే మాట్లాడాడు. ఏమని? ఎవరు మాట్లాడతారు? మిథున్ నువ్వు మాట్లాడతావా? లేకపోతే మరి అవినాష్ మాట్లాడిస్తావా? అంటే మిథున్ ఏమంటాడు? నేను ఈడీ మీటింగ్‌కెళ్ళాలండి. మరి నేనొస్తానో రానో మరి నన్ను లిఫ్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి నాది కష్టం. నాది వదిలేసేయండి. మీరు అవినాష్ రెడ్డితో మాట్లాడించుకోండి అని చెప్పాడా? ఇప్పుడు నువ్వు చెప్పిందే అవినాష్ రెడ్డి రేపు పొద్దున మాట్లాడతాడా? రివర్ బేసిన్‌లో అమరావతికి చట్టబద్ధత ఎలా కల్పిస్తావు అని నిలదీస్తాడా? అంటే వీళ్ళ యొక్క నాలెడ్జ్. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నవ్వుల పాలైంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం నవ్వుల పాలు కావాలా? ఈ రివర్ బేసిన్ టెక్నాలజీ దీని గురించి మాట్లాడితే. ఏది ఇవాళ రివర్ బేసిన్‌లో లేదమ్మా. ఇప్పుడు అదేగా ఏది రివర్ బెడ్‌కి, రివర్ బేసిన్‌కి అసలు తేడాయే తెలీదా? ఏది పరీవాహ ప్రాంతం? ఏది నది ఒడ్డు? ఏది నదీ గర్భం?
ఈ తేడా తెలియనాడు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడా? అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు? మా వాడికి కొంచెం వీక్ అవగాహన లేదంటాడు. సి సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్న హామీ జగన్ అవగాహన లేక ఇచ్చాడు అన్నట్టుగా ఇప్పుడు అవగాహన లేని వ్యాఖ్యలా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే మనం అంటోంది. ఏది ఒక ఏడుపు గొట్టు టీమ్ అన్నమాట. లోకేష్ నిన్న అక్కడెక్కడో తెలుగు డయాస్పోరాలో మాట్లాడుతూ ఏమన్నాడు? టీమ్ 11 టీమ్ 11 అనంగానే వాళ్ళకేం అర్థం కాలా. ఏడుపు గొట్టు టీమ్ 11 అనంగానే జనం పగలబడి నవ్వారంట. ఏంటి ఈ ఏడుపు? ఎవరి మీద ఏడుస్తాడు? ఇప్పుడు నువ్వు ఇవాళ యలహంకలో చేస్తోంది ఏడుపే. ఏది అధికారం ఉన్నప్పుడేమో జనానికి దూరమయ్యావు. హెలికాప్టర్‌లో తిరిగాడు, చెట్లు నరికేశాడు. అసలు మామూలు శిక్ష, పనిష్మెంట్. నువ్వు హెలికాప్టర్‌లో ఎళ్తే కింద ట్రాఫిక్ ఆపేశాడు. ఆ! ఇప్పుడు పోనీ ఓడిపోయావు. ఓడిపోయినా కన్నా జనంలో ఉన్నావా? జనాన్ని కలుస్తున్నావా? అరే! ఇక్కడుండేది 2 రోజులు, అక్కడుండేది 5 రోజులా? నువ్వు పోటీ చేసేది కర్ణాటకలోనా? ఆంధ్రప్రదేశ్‌లోనా? ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు ప్రతిపక్షంలోని గావాలి. ప్రతిపక్షంలోని సమావేశాలకు కూడా హాజరు కాని నాయకుడేనా అని ప్రశ్నిస్తున్నారు సార్ ప్రజలు కూడా. ఇప్పుడు అదే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడంట. ఏమని? నో వర్క్, నో పే. ఇది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ గాదు. దీన్ని మొత్తం భారతదేశం మొత్తం పెట్టాలి. దీనిపైన మరి లోక్‌సభ స్పీకర్ గూడా మరి రాజ్యసభ స్పీకర్ ఆలోచించాలి. ఒక పెద్ద బిల్లు తీసుకురావాలంటున్నాడు. నో వర్క్, నో పే అంటే చివరికి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా మారిందంటే ఆ! ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ దేశంలో ఒక జోక్ అయిపోయిందమ్మా. ఏది? ఎంత జోకర్‌గా జగన్మోహన్ రెడ్డి మారాడంటే ఆ! అరే! నవ్వుతారన్న ఇది గూడా లేకుండా అతను అదేమన్నాడు ఆ మధ్య ఏమని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏముంది డేటాకి మైండ్ అప్లై జెయి. అదే ఏఐ అన్నాడంట. నాదెండ్ల సత్య, సుందర్ పిచాయ్ ఇవాళ దావోస్‌లో దీని గురించే మాట్లాడుకుంటున్నారంట. అసలు మామూలు జోకులు గాదంట దావోస్‌లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏఐ అనే జోకు మరి చూసావా? దావోస్‌లో గూడా దీని గురించి చర్చ పెట్టారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సీరియస్‌గా అక్కడేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే వెంటనే నాదెండ్ల సత్య ఏముంది డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఏఐ గదా! అని నవ్వుతుంటే ఆ! ఏమనాలి? ఒక ఒక జోకర్‌గా జగన్మోహన్ రెడ్డి. అదొక జోకర్స్ పార్టీగా మారిపోయింది. నిన్నటిదాకా విలన్ అనుకున్నాం. ఆ! సినిమాల్లో గతంలో నాగభూషణం ఉండేవాడు. ఏంటి అటు కామెడీ చేసేవాడు, ఇటు విలనీ చేసేవాడు. ఆ! నాగభూషణం అని జెప్పి ఇప్పుడు వీళ్ళు గూడా ఎవరు 'మోహన్ బాబు' గూడా విలనీ చేసినా కామెడీ చేసేవాడు. హ్మ్. హ్మ్. అంటే ఒక కామెడీ విలన్‌గా మారాడా జగన్మోహన్ రెడ్డి? సో ఏదేమైనా కానీ సార్, ఇక్కడ అమరావతి ఇష్యూలో మాత్రం ఇక్కడ అందరి దృష్టి కూడా మళ్లుతుంది. సో ఈసారైనా సరే మనకి అమరావతి వస్తుందా? ఖచ్చితంగా రాజధానిగా మారుతుందనైతే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సో మనం వెయిట్ చేసి చూద్దాం. ఈ బిల్లు కోసం నిజంగానే అందరూ సాయశక్తులా ప్రయత్నిస్తారా? లేకపోతే జగన్ అడ్డుపడుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.